ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానానికి కూడా దక్కించుకోలేక 11 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీలోని మంత్రులతో సహా అందరూ వాటిమి బాట పట్టారు. వారిలో ప్రధానమైన వ్యక్తి కొడాలి నాని. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ గురించి నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం, అసభ్య పదజాలాన్ని ఉపయోగించడంపై కార్యకర్తలు రగిలిపోయారు. కొడాలి నాని ఓడిపోవడంతో అతడికి ఉన్న బాధ్యతలు ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వైసీపీ నేతలందరిపై ప్రస్తుతం ట్రోలింగ్ నడుస్తుంది. ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాలి దగ్గర పడుంటా అంటూ కొడాలి నాని సవాల్ విసిరారు. దీనిపై గుంటూరులో ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్ పాలిష్ చేస్తూ ఆయన కాళ్ళు దగ్గరే పడుంటా అని ఛాలెంజ్ చేసిన పిరికి సన్నాసి కొడాలి నాని ఎక్కడ దాక్కున్నా బయటికి రావాలి అని ఆ ఫ్లెక్సీలో రాసింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు పేరుతో గుంటూరులో ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో బూతులతో రెచ్చిపోయిన మంత్రులందరికీ ప్రజలు ఇంటికి పంపించారు. వారికి ఓటుతో గట్టిగా బుద్ధి చెప్పారు. కొడాలి నాని, రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలందరికీ ప్రజలు నేలకేసి కొట్టారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం అతి కష్టం మీద 6,000 ఓట్లతో గట్టెక్కగలిగారు. హుందాగా రాజకీయాలు చేయకుండా ప్రతిపక్ష నేతలందరినీ టార్గెట్ చేస్తూ నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఓటుతో కొడతామని ప్రజలు నిర్వహించిన ప్రజాస్వామ్యవాదులు అభిప్రాయపడుతున్నారు.